హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి 9 నుంచి అయితే ఎంసెట్ నిర్వహించాలని అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే తెలుస్తుంది విద్యాశాఖ అధికారులు. సో అదేవిధంగా మనకి ప్రవేశాలకు నిర్వహించబోయే ఎగ్జామ్స్ అయితే మాత్రం ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఇంకా మనకి ఖరారు చేసినట్టయితే తెలుస్తుంది. లాసెట్, పీజీసెట్, ఈసెట్, ఎడ్సెట్, ఐసెట్, పిఎల్సెట్ ఇంకా మనకి డేట్స్ ఇంకా ఖరారు చేసినట్టయితే మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. సో యూజీసీ నియామిక ప్రకారం ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలని అయితే మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అదేవిధంగా మనకి రోజున ప్రెస్ నోట్ చూసినట్టయితే మాత్రం 9వ ఎంసెట్ 4 రోజుల పాటు నిర్వహణకు నిర్ణయం. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్, టీసీఎస్ స్లాట్స్ను బట్టి అగ్రికల్చర్ ఎంసెట్ తరహా సెట్స్. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, 6 నుంచి 10 నిర్వహణ. వచ్చే నెలల నుంచి 3-5 తరగతులకు, ఈ నెల 20 నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 17 నుంచి ఆన్లైన్ బోధన. ఉన్నత విద్యాస్థాయి సమావేశంలో నిర్ణయం కోర్టు ఆమోదం తీసుకున్నాకే అమలుతో సన్నాహాలని అయితే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీళ్ళైతే మాత్రం కోర్టు నుంచి అయితే ఆదేశాలు వచ్చినాకనే మేము ఈ డిజిటల్ క్లాసులో అయితే మాత్రం ఈ ఎగ్జామ్స్ అయితే మాత్రం కండక్ట్ చేస్తామని అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకి 14వ తారీఖు అయితే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి అయితే మనకి ధర్మాసనం అయితే తీర్మానం చేయనుంది. సో అట్నే చూసుకున్నట్టయితే మాత్రం మనం రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష సెట్స్ నిర్వహణకు దాఖలు ఖరారయ్యాయి. ఈ నెల 31న సెట్ వచ్చిన 2న పాలిసెట్ వచ్చి నెలలో 9, 10, 11, 14 తేదీలలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీసెట్, ఎల్ఈసెట్, ఎడ్సెట్, ఐసెట్, పిఎల్సెట్ తేదీలను మాత్రం నిర్వహణలో సాంకేతిక పరికరాలను అందించేలా టీఎస్ స్లాట్స్ను బట్టి ఖరారు చేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ వ్యవహారాలపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలు హైకోర్టులో తెలిపి కోర్టు ఆమోదం అమల్లోకి తేవాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచందర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సెట్స్ మినహా మిగిలిన పరీక్షలు వచ్చే నెలలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనంతరం వారు వీడియో చిట్ చాట్ మాట్లాడారు. సో మనకి మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మాత్రం విద్యాశాఖ నిర్ణయాలు ఏమేమి తీసుకుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ తరగతులు, వీడియో పాఠాలు ప్రారంభమవుతాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ టీషర్ట్ ద్వారా తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ తరగతులు చేపడతారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రైవేట్ స్కూల్స్ అమలు చేయవలసి డిజిటల్ ఆన్లైన్ తరగతుల నిర్వహణ అమలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆన్లైన్ తరగతులపై కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఉన్నత తరగతుల్లో 3 గంటలు మించడానికి వీల్లేదు. 4 పీరియడ్లు ఉంటాయి. ప్రాథమిక తరగతులు 2 గంటలు మించడానికి 3 పీరియడ్లు వీల్లేదు. అయితే వీటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతులకు విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 17 నుంచి 50% టీచర్లు హాజరు కావాల్సింది. డిజిటల్ తరగతులకు అయితే హాజరు కావాలని అయితే వీళ్ళు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో టీచర్స్ అయితే మాత్రం 50% అయితే స్కూల్స్లోకి వచ్చి బోధన అయితే డైరెక్ట్ ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్తో అయితే నిర్వహించాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకి ఇంకా తర్వాయి భాగం వచ్చేసి కార్యక్రమాలు పర్యవేక్షించిన విద్యార్థులు అనుమానాలను నిష్కృతి చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక తరగతికి 1 రోజున కేటాయించాలి. ప్రాథమిక స్థాయి వారికి అవసరమయ్యే సహకారం అందించాలి. ఈ నెల 17 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు డిజిటల్ ఆన్లైన్ తరగతులు నిర్వహించాలి. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ప్రక్రియ చేపడతారు. అగ్రికల్చర్ ఎంసెట్ సంబంధించిన తేదీలను వచ్చే నెల 13న నీట్ పరీక్ష తర్వాత ఖరారు చేస్తారు. ఈ నెల 20 నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే. సో వీళ్ళైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే మాత్రం ఎటకేలకు నిర్వహించి తీరుతామని అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇక్కడ డేట్స్ సహా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 9, 10, 11, 14 తేదీలలో అయితే మాత్రం మనకి ఎంసెట్ అయితే నిర్వహిస్తామని అయితే వీళ్ళు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ 4 రోజులలో అయితే మాత్రం మీకు సంబంధించిన నియర్ బై సెంటర్లో మీరు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే కల్పించనుంది ఈ విద్యాశాఖ. సో చూడాలి ఫ్రెండ్స్ ఎట్లకెళ్ళకి ఏం జరుగుతుంది అనేది అయితే. సో మనకి ఇంటర్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే బోధిస్తారనేది చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇంటర్ అడ్మిషన్స్ ఇంకా తీసుకుంటామని అయితే అంటున్నారు సెప్టెంబర్ 1 నుంచి అయితే. సో మీరు ఇంకా ఎవరైనా 10th వాళ్ళు అయితే మాత్రం మీరు సప్లిమెంటరీ వీళ్ళు అందరూ పాస్ అయిపోయారు కదా ఫ్రెండ్స్. సో మీరైతే ఇంటర్ అడ్మిషన్ అయితే వేసుకోండి. సో మనకి ఎగ్జామ్స్కి ఇంకా డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం.
సో ఈ డేట్స్ని బట్టి అయితే మాత్రం మనకి ఎంసెట్కి అయితే ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఈ పక్క ప్రణాళికతో అయితే వీళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎల్పీ సెట్, ఈ సెట్, పీజీ సెట్ ఇంకా ఈ డేట్స్ అనేది అయితే ఖరారు చేసి మీకు క్లియర్గా షెడ్యూల్స్ సహా నేను త్వరలో మీకు అందుబాటులోకి తేనున్నట్టు నేను ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో ఇంకా ఇప్పటికీ మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరాలని నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.